సూపర్గా ఉందండి. చూసారా పుచ్చకాయ ముక్క ఎంత ఎర్రగా ఉందో చూసారు కదండి. ఈ పుచ్చకాయ ముక్కల్ని జ్యూస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అవి గింజలు ఎలా తీయాలో ఎలా తినాలో కూడా మీకు చూపిస్తాను. ఓకే, చూసారుగా చక్కగా జ్యూస్ చేసి పిల్లలకి ఎలా పట్టాలో చక్కగా జ్యూస్ చేసి తాగించండి. పిల్లలకి ఎంతో మంచిది, యాసకాలం కదా. ఇదిగోండి, ఇప్పుడు పుచ్చకాయ ఈ విధంగా చక్కగా కోస్తున్నాను చూడండి. ఇలా కోసాం కదా. ఇదిగోండి ఈ రకంగా ఇలా కోసాము. ఇలా కుయ్యాలండి, చూసారు కదా. ఈ విధంగా ఇలా ఈ చెక్కి ఇలా తీసేయాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా చక్కగా ఇలా కోసేసుకుంటే ఇదిగోండి, చూసారుగా ఈ విధంగా చక్కగా కోసేసుకోవాలి. ఇలా చక్కగా కోసుకొని ఒక దగ్గర ఇవి ఉన్నాయి కదండి, మీకు ఇవి చూపించాలి మెయిన్. ఇదిగోండి, గింజలు ఎలా తీసేసి చూసారు కదా. మనం జ్యూస్కి ఈ రకంగా చక్కగా గింజల మట్టికి చాలా తక్కువగా ఉన్నాయండి. ఇదిగోండి, దీనికి ఇదిగోండి. చూసారుగా చక్కగా గింజ కూడా లేదు పెద్దగా దీంట్లో. ఇవ్వండి, ఈ రకంగా మొక్కలు చక్కగా కోసుకొని ఈ రకంగా ఇలా పెట్టుకోవాలి. చూసారుగా ఇవ్వండి, ఈ రకంగా చక్కగా ఇలా ఇలా తీసేసి గింజలు ఇలా కోసి చక్కగా ఇవ్వండి. మీకు గింజలు ఇలా కనపడితే చక్కగా అది కూడా మీకు చూపిస్తాను నేను, అసలు ఏ రకంగా చేయాలో. చూసారుగా ఈ రకంగా క్లీన్ చేసుకొని మనం జ్యూస్లోకి ఈ ముక్కలు చక్కగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఈ రకంగా చక్కగా స్పూనుతో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకి పిల్లలకి చక్కగా ఈజీగా ఉంటుందండి. చక్కగా చేసి పెడితే పిల్లలకు తెలియదు కదా, ఏ రకంగా పెడితే ఆ రకంగా. ఇదిగోండి, చూసాక ఈ విధంగా చక్కగా ఈ రకంగా ఈ విధంగా చూసారుగా ఈ విధంగా. ఇవన్నీ చూసారా ఇలా గింజలు ఉన్నాయి, అవి చాకుతూ ఇలా తీసేస్తాం. ఏమన్నా చక్కగా ఈ రకంగా ఇలా తీసేసి ఇదిగోండి. ఇప్పుడు అది సరిగ్గా చెక్కు ఈ విధంగా చక్కగా చెక్కు తీసేసుకోవాలి. ఇవి దీంట్లో ఇవి ఉన్నాయి కదా, ఈ గింజలు ఇలా అంటే ఇవి వచ్చేస్తాయి. కోణం ఉంటుంది కదా, ఆ కోణంతో ఇలా అంటే వచ్చేస్తాయి. చూసారా, తీస్తాం గింజలు. అది
ఏదైనా చక్కగా చేసుకుంటంలోనే మనకి చక్కగా శ్రద్ధగా ఉంటుందండి. ఇదిగోండి చూసారు కదా, అది చూసారా, ఈ విధంగా చక్కగా ముక్కలు ఇవ్వండి రెడీ చేస్తాను. చూసారా, చక్కగా ఈ పిల్లలకు కూడా చక్కగా ఇలా తినిపించవచ్చు. దీంట్లో పంచదార అయినా కలపచ్చు, పంచదార లేకపోయినా పర్వాలేదండి. బాగా పండిన చక్కగా ఉంటుంది కదా. ఇవ్వండి ఎంత చక్కగా కోసాను. ఇప్పుడు ఈ జ్యూస్ చేస్తాను నేను. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా ఇదిగోండి. ఇప్పుడు జ్యూస్ తీస్తాను, పుచ్చకాయ జ్యూసు. ఇది ఇందులో మిక్సీలో పోసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా వేసుకుని మిక్సీలో వేసేసాను కదా. ఇప్పుడు మనం చక్కగా దీంట్లో పంచదార, ఎందుకంటే కాయ తీయగానే ఉంది కాబట్టి ఊరికే కొంచెం పంచదార వేసుకుందాము. అదిగోండి చాలు. ఇప్పుడు జ్యూస్ చేసి మిక్సీకి ఇస్తాను. ఓకే, దీంట్లో ఐస్ గడ్డలు కానీ కూలింగ్ కానీ ఏమి ఇవ్వకూడదు పిల్లలకు కదా ఇది. ఓకే, ఇదిగోండి చూసారా, పుచ్చకాయ జ్యూస్ చక్కగా ఈ విధంగా చక్కగా చేశానండి. ఇదిగోండి చూసారుగా, ఈ విధంగా చక్కగా పిల్లలు కూడా ఈ రకంగా చేసి పెట్టండి. మీకు పుణ్యం ఉంటుంది. పిల్లల విషయంలో మటుకు చాలా శ్రద్ధగా చక్కగా తీసుకొని చక్కగా ఇది చేయండి. ఇదిగోండి చూసారుగా, ఈ విధంగా చక్కగా. ఓకే, ఈ రకంగా చేశాను కదా. ఇప్పుడు మనం ఇదిగోండి ఇందులో పోసేసుకుందాం. ఓకే, ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా చక్కగా పోసాను. ఇదిగోండి చూసారు కదా, గ్లాసుల్లో చక్కగా పిల్లలకు శ్రద్ధగా ఈ రకంగా చేసి పెట్టండి. ఓకే, చూసారు కదా, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, కుమారి వ్లాగ్స్ మీ ముందరకు వచ్చేసిందండి. ఓకే, సబ్స్క్రైబ్లు లైక్లు బాగా చేయండి. ఓకే, నేను వేళ పుచ్చకాయ జ్యూస్ గురించి మీకు చూపిస్తున్నాను కదా. పిల్లలకి చక్కగా చేసి పెట్టాలి ఇలాగ ఓపికగా అనేసి, చక్కగా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి మనం ఓపికగా చేసుకుని చక్కగా ఇదైతే మన ఆరోగ్యాలే బాగుంటాయి. వేసవకాలం కదండి, ఎండలు ముదిరిపోతున్నాయి. దాని మూలంగా చక్కగా ఇవ్వండి పుచ్చకాయ జ్యూసులు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఒక పూట పళ్ళు కాబట్టి అలసిపోయి వస్తారు కదా, చక్కగా ఇవ్వండి. బళ్ళు కాకపోయినా ఇంట్లో మీరు చక్కగా పిల్లలకి ఇలాగా కొబ్బరి నీళ్ళు అనేది అవి కూడా చూపించాను మీకు. కొబ్బరి నీళ్ళ గురించి కూడా చెప్పాను వివరంగా. ఇవ్వండి పుచ్చకాయ జ్యూస్ చూసారా ఏ రకంగా చేశాను. సూపర్గా ఉందండి, ఎంత బాగుందో. మనకి ఇలా బాగుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కదా పుచ్చకాయ జ్యూసు. ఒకవేళ కాయ తీపి లేదు అని అనుకుంటే కనుక 2 స్పూన్లు పంచదార కూడా వేయచ్చు, పిల్లలకి చలవ చేసేదే కదా. ఓకే, మర్చిపోకండి, పిల్లల గురించి మంచి కేర్ తీసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.